హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది కర్ణాటకలోని ఉడిపి జిల్లా అజ్రేకర్ అనే పట్టణానికి సమీపంలో మార్నే అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాలకృష్ణ పూజారి, ప్రతిమ అనే దంపతులు నివసిస్తున్నారు. బాలకృష్ణకు 44 ఏళ్లు, ప్రతిమకు 36 ఏళ్లు. బాలకృష్ణ చాలా హెల్దీగా ఉండేవాడు. కానీ 2024 సెప్టెంబర్లో అతనికి కొన్ని శారీరక సమస్యలు వచ్చాయి. అందువల్ల అతని కుటుంబ సభ్యులు లోకల్ గా ఉండే చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వారు ఏవో మందులు ఇచ్చారు, ఇంజెక్షన్ కూడా చేశారు. కానీ నయం కాకపోయేది. చివరకు ఇలా పని కావట్లేదని అక్టోబర్ 2024లో బెంగళూరులోని పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో అక్కడి డాక్టర్లకు కూడా అతనికి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అస్సలు అర్థం కాలేదు. సడన్ గా కాళ్ళ నొప్పి అనేవాడు, కాసేపటికే కడుపు నొప్పి అనేవాడు, కొంతసేపటికే తలనొప్పి అనేవాడు. ఇలా కొన్ని రోజులు బాధపడ్డాడు. ఆ తర్వాత బాగా అబ్జర్వ్ చేసిన వైద్యులు అతనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని రోజుల పాటు డాక్టర్లు రాసిచ్చిన మందులు వాడాడు. అతనికి కొంచెం కొంచెం నయం కావచ్చింది. పూర్తిగా నయమైన తర్వాత అక్టోబర్ 19, 2024వ తేదీన డిశ్చార్జ్ చేయవచ్చని డాక్టర్లు చెప్పారు. బాలకృష్ణ ఆసుపత్రిలో చాలా బాధపడుతున్న సమయంలో అతని బావమరిది సందీప్ ఆసుపత్రికి వచ్చి బాగా చూసుకునేవాడు, మంచి చెడ్డ తెలుసుకునేవాడు. బావమరిది బాగు కోరుకుంటాడని చెబుతుంటారు కదా, ఇక్కడ ఆ బావమరిది కరెక్ట్ గా అదే చేశాడు. డబ్బులు సరిపోకపోతే అతడు చెల్లికి కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు. యాక్చువల్ గా అతని దగ్గర డబ్బులు లేకుంటే మెడలో ఉన్న గొలుసు, ఉంగరం తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి ఇచ్చాడు. బాలకృష్ణను కేవలం బావగానే చూడకపోయేవాడు. వారిద్దరి మధ్య బావబామర్దుల బంధం కంటే గొప్ప స్నేహ బంధం ఉంది. అక్టోబర్ 19, 2024వ తేదీన బాలకృష్ణను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. బెంగళూరుకు వీరు ఉండే మార్నే అనే గ్రామం చాలా దూరం ఉంటుంది. కారు బుక్ చేసుకుని సొంత గ్రామానికి ట్రావెల్ చేశారు. ఆ కారులో సందీప్ కూడా వచ్చాడు. బాలకృష్ణ నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి కోలుకుని ఇంటికి రాగానే చాలా మంది అతన్ని పరామర్శించడానికి వచ్చారు. బంధువులు, స్నేహితులు, నైబర్స్ అతన్ని చూసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్న బాలకృష్ణ ఎట్టకేలకు కోలుకుని ఇంటికి రావడంతో అందరూ సంతోషపడ్డారు. ఇప్పుడు బాలకృష్ణ బాగానే ఉండడంతో సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో అని చెప్పి సందీప్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన కొన్ని గంటల్లోపే బాలకృష్ణ ఇంటి నుంచి సందీప్ కు ఒక కాల్ వచ్చింది. సందీప్ చెల్లి ఏం చెప్తోందంటే, అన్న బాలకృష్ణ లేవట్లేదు, అతని శరీరంలో ఎలాంటి కదలికలు లేవు, ఊపిరి కూడా తీసుకోవట్లేదు. అన్న దయచేసి ఇంటికి రా, నాకు కాలు చేయి ఆడట్లేదు, చాలా భయంగా ఉందని చెప్పింది. అయ్యో నా బావకు ఏమైందో అని సందీప్ కూడా వేగంగా చెల్లి ఇంటికి వెళ్లిపోయాడు. బాలకృష్ణను పట్టుకుని కదిపాడు, అటు ఇటు కదిలించాడు. కానీ అతని నుంచి కదలికలు లేవు. వెంటనే లోకల్ గా ఉండే డాక్టర్ కు కాల్ చేసి మా బావకు బాలేదు, ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పాడు. డాక్టర్ వచ్చి బాలకృష్ణ చేతిని పట్టుకుని చెక్ చేశాడు. కానీ అప్పటికే బాలకృష్ణ చనిపోయినట్లు డాక్టర్ చెప్పాడు. ఆ మాట వినగానే బాలకృష్ణ కుటుంబ సభ్యులు బాగా ఏడ్చారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బాలకృష్ణ బాగానే ఉన్నాడు. బావమర్ది అయిన సందీప్ ను బాగా ఆట పట్టించాడు. అంత బాగా ఉన్నవాడు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మరుసటి రోజే చనిపోవడంతో సందీప్ కు అనుమానం కలిగింది. కానీ గ్రామంలో ఉన్న వాళ్ళంతా వచ్చి చూసి పాపం అనుకున్నారు. నిన్ననే ఆసుపత్రి నుంచి వచ్చాడు, అప్పుడే చనిపోయాడంటే మళ్ళీ అనారోగ్యం పాలై ఉండొచ్చు, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చు అని మాట్లాడుకోసాగారు. బాలకృష్ణ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు. గ్రామంలో ఇలా ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం జరగకూడదని అనుకుంటారు. అందువల్ల పోలీసులకు కూడా చెప్పకుండా అంత్యక్రియలు జరిపిస్తారు. అలాగే ఇక్కడ కూడా బాలకృష్ణ అంత్యక్రియలకు వేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ బాలకృష్ణ మరణంపై సందీప్ కు అనుమానం కలుగుతూనే ఉంది. అందువల్ల డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి తీక్షణంగా చూశాడు. అతని ముఖంపై కొన్ని గాయాలు ఉండడం గమనించాడు. ఒకవైపు అంత్యక్రియల కోసం వేగంగా పనులు జరుగుతుంటే నాకు అనుమానంగా ఉందని అంటే అంతా ఏమనుకుంటారో అని లోలోన మదన పడుతున్నాడు. ఏదైతే అదయిందని లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా బావ బాలకృష్ణ మరణంపై సందేహంగా ఉంది, లేట్ చేస్తే అంత్యక్రియలు జరిగిపోతాయని పోలీసులకు చెప్పాడు. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు అంత్యక్రియలను ఆపేశారు.
బాలకృష్ణ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. సడన్ గా పోలీసులు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. పలువురు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. ఇంతకీ బాలకృష్ణకు ఏమైంది? అతడు సహజంగానే మరణించాడా లేక అది హత్య? ఆస్తి కోసం తల్లిదండ్రులు ఏమైనా చేశారా లేక పగతో అతని శత్రువులు ఏమైనా చేశారా? 2024లో కర్ణాటక ప్రజల మధ్య ఎక్కువగా చర్చకు దారితీసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. బాలకృష్ణ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించిన పోలీసులు రిపోర్టు కోసం వెయిట్ చేశారు. రిపోర్టు ఏమని వస్తుందో దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఆలోపు ఈ బాలకృష్ణ గురించి కొన్ని వివరాలు సేకరించారు. బాలకృష్ణ చనిపోవడానికి ముందు 1 సంవత్సరం క్రితమే తను కొత్తగా కట్టిన ఇంట్లోకి వచ్చాడు. బాలకృష్ణకు 18 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అతని భార్య పేరు ప్రతిమ. ఈ దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఇతడు బాంబేలోని పెద్ద హోటల్లో మేనేజర్గా పనిచేసేవాడు. ఆ టైంలో కుటుంబంతో సహా అక్కడే ఉండేవాడు. కానీ కరోనా టైంలో అతని జాబ్ పోయింది. అందువల్ల సొంతూరుకు వచ్చాడు. పక్కనే ఉన్న పట్టణంలోని కాలేజీలో క్యాంటీన్ను నడుపుతున్నాడు. మొదట్లో వ్యాపారం కొంచెం డల్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత కుదురుకున్నాడు. ఎలాంటి సమస్యలు లేకుండా అతని లైఫ్ హ్యాపీగా సాగేది. ఇలాంటి టైంలో అనుకోకుండా అతడు అనారోగ్యం పాలయ్యాడు. సడన్ గా ఒళ్ళు తిరిగేది, తలనొప్పి వచ్చేది, కాళ్ళు చేతులు కదిలించలేకపోయేవాడు. కడుపులో కూడా తిప్పినట్లు అనిపించేది. విపరీతమైన జ్వరం వచ్చి వాంతులు అయ్యేవి. అందువల్ల దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళేవాడు. డాక్టర్లు కొన్ని ఇంజెక్షన్లు వేసి మందులు ఇచ్చారు. కానీ లాభం లేకుండా పోయింది. ఇలా చిన్న ఆసుపత్రులు చాలానే తిరిగాడు. లేట్ చేస్తే మంచిది కాదని చివరకు బెంగళూరులోని పెద్ద ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి డాక్టర్లకు కూడా అతనికి ఉన్న సమస్య ఏంటో తెలియలేదు. చాలా రోజుల పాటు అబ్జర్వ్ లో పెట్టారు. చివరకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సమస్యను సాల్వ్ చేశారు. కానీ ఇంటికి వచ్చిన మరుసటి రోజే చనిపోయాడన్న విషయాన్ని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. బాలకృష్ణ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని ప్రశ్నించిన పోలీసులు చివరిసారిగా అతనితో ఎవరున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అంతా ఏం చెప్పారంటే బాలకృష్ణ ఇంటికి రాగానే చాలా మంది బంధువులు వచ్చి కలిశారు. కానీ ఆయన కాస్త ఫ్రీగా ఉండాలని అతని భార్య ప్రతిమ అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. అప్పుడు బాలకృష్ణ మేనత్త ఒక విషయం చెప్పింది. బాలకృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతన్ని సొంత కొడుకులా చూసుకుంది. అతని బట్టలు ఉతికింది, భోజనం కూడా తినిపించింది. బాలకృష్ణ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు రాత్రి నేను బాలకృష్ణ దగ్గర ఉంటానంటే అవసరం లేదు అని అతని భార్య ప్రతిమ చెప్పింది. అందువల్ల ఆమె కూడా వెళ్ళిపోయినట్లు చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ప్రతిమను ప్రశ్నించారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్, నా భర్త ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే చాలా మంది వచ్చి కలిశారు. ఆయనకు డిస్టర్బెన్స్ గా ఉంటుందని అందరినీ ఇంటికి పంపించాను. రాత్రి మేం పడుకుని ఉన్నప్పుడు ఆయన వాటర్ అడిగారు. నేను లేచి కిచెన్ కు వెళ్లి నీళ్లు తెచ్చేలోపే అతడు కింద పడిపోయాడు. అతనిలో కదలికలు లేకపోవడంతో గుండెపోటు వచ్చిందని అనుకున్నా. వెంటనే మా అత్తమామకు చెప్పాను. ఆ తర్వాత మా అన్న సందీప్ కు కాల్ చేసి విషయం చెప్పానని ప్రతిమ అంది. ఇదంతా విన్న పోలీసులు ఇంతకీ బాలకృష్ణను ఎవరు చంపి ఉంటారు? ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చేశారా? అతనికి శత్రువులు ఏమైనా ఉన్నారా? లేక ఈమె చెప్పినట్లు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా అని పోలీసులు పలు కోణాల్లో ఎంక్వైరీ చేశారు. ఇదే టైంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచి చూశారు. 4 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది చూసిన తర్వాత పోలీసులే షాక్ అయ్యారు. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందే సందీప్ అనే అతడు పోలీసులకు ఒక ఆడియో ఫైల్ పంపించాడు. అది విన్నాకే ఈ కేసులో ఒక బ్రేక్ త్రూ లభించింది. బాలకృష్ణ కదలట్లేదు, మెదలట్లేదు అని తన చెల్లెలు ప్రతిమ ఫోన్ చేయగానే సందీప్ వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. బాలకృష్ణ ముఖాన్ని తీక్షణంగా చూశాడు. అతని ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయి. అతనికి ఏదో సందేహంగా అనిపించింది. బాలకృష్ణ దగ్గర చివరగా నువ్వే ఉన్నావు. దీన్ని బట్టి చూస్తే అసలేం జరిగిందో నీకు మాత్రమే తెలుసు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అదేంటో చెప్పు అని చెల్లిని అడిగాడు. ఏమ్మా, నేను నీ సొంత అన్నను కదా,
నాకు చెబితే ఈ విషయం ఎవరికీ చెప్పను అని అన్నాడు. కానీ నాకేమీ తెలియదు అని ఆమె నసుగుతోంది. రాత్రిపూట ఇంటికి ఎవరైనా వచ్చారా అని సందీప్ అడిగాడు. రాత్రికి ఇంటికి ఎవరొస్తారన్నా, ఎవరూ రాలేదని ఆమె చెప్పింది. బాగా ఆలోచించి నిజం చెప్పు అని అన్నాడు. అప్పుడు కూడా ఆమె ఇంటికి ఎవరూ రాలేదని చెప్పింది. అప్పుడు సందీప్ ఏమన్నాడంటే, రాత్రి దిలీప్ వచ్చాడా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆమె షాక్ అయింది. ఆమె ముఖంలో రక్తపు చుక్క లేదు. అప్పుడు కూడా కవర్ చేయడానికి ప్రయత్నించింది. అన్నా, దిలీప్ ఎవరు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం తెలియట్లేదు అని అంది. బాగా ఆలోచించుకో, ఈసారైనా నిజం చెప్పు అనగానే ఆమె ఓపెన్ అయిపోయింది. ఇంతకీ దిలీప్ గురించి నీకెలా తెలుసు అని అంది. నీకు దిలీప్ కు అక్రమ సంబంధం ఉందని నాకు ముందే తెలుసు అనగానే ఆమె నిలబడిన చోటే ప్రళయం వచ్చినట్లయింది. నీకెలా తెలుసు అని అడిగితే, కొన్నేళ్ల క్రితం నీకు దిలీప్ కు ఏర్పడిన అక్రమ సంబంధం గురించి నాకు బాలకృష్ణ అంతా చెప్పాడు. మేము బావమరుదులమే కాదు, అంతకు మించి మంచి ఫ్రెండ్స్ మీ. నీ గురించి నాకు అంతా చెప్పాడు. కానీ అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. కానీ బాలకృష్ణకే సర్ది చెప్పాను. ఏదేమైనా నా చెల్లి చేసింది తప్పే. కానీ ఇప్పుడు నా చెల్లిని వదిలేస్తే నీ సంసారమే నాశనం అవుతుంది. పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ విషయం గురించి చెల్లితో నేను మాట్లాడితే బాగుండదు. అందువల్ల నువ్వే సర్ది చెప్పు అని అన్నాను. అప్పట్లో నువ్వు మారిపోయినట్లు చెప్పాడు. కానీ నాకు ఇప్పుడు మీ ఇద్దరిపైనే సందేహం కలుగుతోంది. నిజంగానే నువ్వు దిలీప్తో అన్ని కట్ చేసావా, లేక మీ మధ్య కంటిన్యూ అవుతోందా అని అడిగాడు. అప్పుడు ఆమె ముఖంలో పట్టరానంత భయం కనిపించింది. అప్పుడు సందీప్ ఏమన్నాడంటే, నువ్వు చెప్పక ముందే నీ శరీరంలోని ప్రతి కదలిక నువ్వు తప్పు చేశావని చెబుతోంది. మీరిద్దరు కలిసి ఏదో చేశారు, అదేంటో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె అతని కాళ్లపై పడి, అన్నా, నన్ను క్షమించు. నేను సందీప్ కలిసే ఇదంతా చేశాం. నాకు 2 పిల్లలున్నారు. నా కుటుంబ పరువు మర్యాదలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నన్ను కాపాడాలి అని ప్రాధేయపడింది. నేను నిన్ను కాపాడుతా, కానీ ముందు ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని సందీప్ అన్నాడు. బాలకృష్ణకు ముంబైలో ఉద్యోగం పోవడంతో సొంతూరుకు వచ్చి కాలేజీలో క్యాంటీన్ నడిపేవాడు. అతని భార్య ప్రతిమ బ్యూటీషియన్ కోర్సులో చేరింది. ఆమె కోర్సు పూర్తి చేసిన తర్వాత తన దగ్గరున్న సేవింగ్స్ ను ఖర్చు చేసి బాలకృష్ణ బ్యూటీ పార్లర్ పెట్టించాడు. ఒకవైపు భార్య, ఇంకోవైపు భర్త ఇద్దరు సంపాదించేవారు. వారికి ఆర్థిక కష్టాలన్నీ పోయాయి. ఇలాంటి సమయంలో ప్రతిమ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసేది. ఆమెకు చాలా లైకులు, కామెంట్లు రావడం మొదలైంది. చాలా మంది పురుషులు కామెంట్స్ పెట్టేవారు. కానీ ఈ దిలీప్ అనే అతడు ప్రతి వీడియోకు కామెంట్ చేసేవాడు. కొన్నాళ్లలోనే వారిద్దరికి పరిచయం ఏర్పడింది. నేరుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత వారి మధ్య అక్రమ సంబంధం కూడా ఏర్పడింది. ఒకానొక సమయంలో ఈ విషయం బాలకృష్ణకు కూడా తెలిసింది. అప్పుడు అతడు కోపంతో భార్యను మందలించాడు. మనకు 2 పిల్లలున్నారు. ఇలాంటి సంబంధాలు మంచివి కాదు. పెద్దలు విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. నీకిది నేనిచ్చే చివరి అవకాశం. అన్నీ మర్చిపోయి బుద్ధిగా ఉండు అని చెప్పాడు. అప్పుడు ప్రతిమ కూడా సరేనంది. నన్ను క్షమించండి, ఇకపై దిలీప్తో మాట్లాడను, అతనికి దూరంగా ఉంటాను, నన్ను నమ్మండి అని పిల్లలపై ప్రమాణం చేసింది. కొన్నాళ్ళు అతనికి దూరంగా ఉంది. కానీ అతనితో ఎడబాటును తట్టుకోలేకపోయింది. భర్తకు ఇచ్చిన మాటను తప్పింది. చివరకు దిలీప్, ప్రతిమ కలుసుకునేవారు. దిలీప్ సొంతూరు బాంబే. అతనికి 28 సంవత్సరాలు. ఇన్స్టాగ్రామ్ ద్వారానే అతనికి ప్రతిమకు పరిచయం ఏర్పడింది. మొదట వీరి మధ్య మెసేజ్ల రూపంలో స్నేహం కొనసాగింది. దిలీప్ తండ్రికి చాలా హోటళ్లు ఉన్నాయి. అతనికి ఉడిపిలో ఒక రెస్టారెంట్ ఉంది. అందులో బార్ కూడా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకే ఈ దిలీప్. ఇతడు ఎక్కువగా బాంబేలోనే ఉండేవాడు. కానీ ప్రతిమతో పరిచయం ఏర్పడిన తర్వాత ఉడిపిలో ఉన్న రెస్టారెంట్ బిజినెస్ చూసుకుంటా అని తండ్రికి చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఉడిపికి వచ్చాక ప్రతిమ, దిలీప్ తరచుగా కలుసుకుని సరదాగా తిరిగేవారు. కొన్నాళ్లకు ఈ విషయం బాలకృష్ణకు తెలియడంతో కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. కానీ వారు దూరాన్ని తట్టుకోలేకపోయారు. అందువల్ల బాలకృష్ణను చంపేసి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. బాలకృష్ణను డివోర్స్ అడిగితే అతడు అస్సలు ఇవ్వడని ప్రతిమ అనుకునేది.
అతన్ని చంపేస్తేనే దిలీప్ తో కలిసి జీవితం పంచుకోవచ్చని అనుకుంది. దిలీప్ కు ప్రతిమకు సుమారు 8 ఏళ్ల గ్యాప్ ఉంది. ఎలాగైనా తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం భర్తను కూడా చంపడానికి ప్రతిమ సిద్ధమైంది. ఈ విషయం దిలీప్ కు చెప్పినప్పుడు అతన్ని హత్య చేసినా అది ప్రమాదంగా ఎలా చిత్రీకరించాలని ఇద్దరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. అప్పుడే వారికి ఒక విషయం తెలిసింది. ఒక కెమికల్ ను భోజనంలో కలిపితే దాన్ని మెడికల్ రిపోర్ట్ లో కనిపెట్టలేరని తెలుసుకున్నారు. ఆ మెడిసిన్ ను కొనాలని దిలీప్ అనుకున్నాడు. అందువల్ల తాను మెడికల్ స్టూడెంట్ అని ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒక మెడికల్ స్టోర్ కు వెళ్లి మెడిసిన్ ను కొన్నాడు. దాంతో పరిశోధనలు చేయాలని అబద్ధం చెప్పాడు. దాన్ని తన ప్రేయసి ప్రతిమకు ఇచ్చాడు. ఆమె ఆ కెమికల్ ను కొంచెం కొంచెంగా ఆహారం నీటిలో కలపడం ప్రారంభించింది. అది తిన్న తర్వాత బాలకృష్ణకు వాంతులు అయ్యేవి. తరచుగా అనారోగ్యం పాలయ్యేవాడు. ఒక దశలో అతను నడవలేకపోయాడు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకుని అతడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. స్లో పాయిజన్ వల్ల భర్త చనిపోతాడని అనుకుంటే అతడు బాగైపోయి ఇప్పుడు బాగానే ఉండడంతో ప్రతిమ తట్టుకోలేకపోయింది. వీడు చనిపోతే తన ప్రియంతో సంతోషంగా ఉందామని అనుకుంటే ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని లోలోన మండిపోయేది. అతడు కోలుకుని ఇంటికి వచ్చాక బంధువులు పరామర్శిస్తుంటే తనలో తానే రగిలిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదు. అతన్ని వెంటనే పరలోకానికి పంపించాలని అనుకుంది. అందువల్లే ఇంట్లో ఉన్న బంధువులందరినీ ఇళ్లకు పంపించింది. ఆ రాత్రి బాలకృష్ణ బెడ్రూమ్ లో గాఢంగా నిద్రపోతుంటే తన ప్రియుడు దిలీప్ కి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. అప్పుడు ఇంట్లో ప్రతిమ, 2 పిల్లలు, బాలకృష్ణ పేరెంట్స్ కూడా ఉన్నారు. వారికి అనుమానం రాకుండా వెనక వైపు తలుపులు తెరిచి దిలీప్ ను ఇంట్లోకి తీసుకువచ్చింది. అతడు అక్టోబర్ 19, 2024 రాత్రి 3:30 గంటలకు ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. దిలీప్ రాగానే బెడ్రూమ్ కు తీసుకెళ్లింది. బాలకృష్ణ గాఢ నిద్రలో ఉండగా అతని ముఖంపై దిండును పెట్టి దిలీప్ అదిమాడు. అప్పుడు బాలకృష్ణ గిలగిలా కొట్టుకుంటూ దిలీప్ ను తోసేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిమ వచ్చి కాళ్ళు చేతులు కదపకుండా పట్టుకుంది. దిలీప్ అతనికి ఊపిరి ఆడకుండా చేయడంతో కొద్దిసేపట్లోనే బాలకృష్ణ ఆ మంచం పైనే చనిపోయాడు. అతని ముఖంపై దిండును అదిమి పెట్టే క్రమంలో ముఖంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వారి ప్లాన్ విజయవంతమైందని సంతోషంగా దిలీప్ ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రతిమ నాటకాలు స్టార్ట్ చేసింది. వెంటనే ఇంట్లోనే ఉన్న అత్తమామలను పిలిచి హార్ట్ అటాక్ తో బాలకృష్ణ చనిపోయాడని చెప్పింది. ఆ తర్వాత అన్న సందీప్ కి ఇతర బంధువులకు కాల్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. ఈ విషయాలన్నీ ప్రతిమ చెబుతుంటే ఆమె అన్న సందీప్ ఇదంతా ఫోన్ లో ఆడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత ఆడియోను పోలీసులకు పంపించాడు. కొన్ని రోజుల్లోనే దిలీప్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి నిందితులను జైలుకు పంపించారు. ఈ కేసులో రియల్ హీరో ఎవరంటే సందీప్ అనే చెప్పాలి. తన సొంత చెల్లి అయినా తప్పు చేసిందని పోలీసులకు పట్టించాడు. సాధారణంగా నా అనేవారు ఎన్ని తప్పులు చేసినా వాటిని దాచి కుటుంబ సభ్యులు కాపాడుతూ వస్తుంటారు. కానీ చెల్లి మొగుడు అనే బంధం కంటే స్నేహ బంధమే ఎక్కువని సందీప్ అనుకున్నాడు. అన్యాయంగా చనిపోయిన తన మిత్రునికి న్యాయం చేయాలని అనుకున్నాడు. సొంత చెల్లి అన్యాయం చేసినా సహించకుండా బాలకృష్ణకు న్యాయం చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ పేరెంట్స్ కడుపు కోతను భరించలేకపోతున్నారు. కొడుకు చావు నోట్లో తలపెట్టి చివరకు బయటపడ్డాడని వారు చాలా సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఒక్క రోజుకే పరిమితమైంది. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మరుసటి రోజే అతని భార్య ప్రతిమ తన ప్రియునితో కలిసి చంపేసింది. వారిద్దరు పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు లేని వారయ్యారు. తండ్రి చనిపోగా తల్లి జైలుకు వెళ్ళింది. తల్లి చేసిన తప్పు వల్ల ఆ పిల్లలు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో మీ తల్లి ఇలాంటిది అలాంటిది అని ఎవరైనా అంటే ఆ పిల్లలు తలదించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పేరెంట్స్ చేసే తప్పులు పిల్లలను ఎంతగానో బాధ పెడతాయి. వారిపై పెను ప్రభావం చూపుతుంటాయి. ఒక కుటుంబంలోని భార్య భర్త తప్పు చేస్తే అది వారితోనే పోదు, కుటుంబం అంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ కేసులో ప్రతిమకు ఆమె ప్రియుడు దిలీప్ కు
ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ గా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.